హాయ్ అన్న, అందరికీ నమస్తే. వెల్కమ్ టు బెడ్దూర్ గంగాధర్ యూట్యూబ్ ఛానల్ అన్న. ఈరోజు నేను వచ్చేసి తాడేపత్రికి వచ్చాను. మా ఫ్రెండు మోటార్ మెకానిక్ షెడ్ పెట్టినాడు. మోటార్లో 5 హార్స్పవర్ కానీ 6 హార్స్పవర్ కానీ 7.5 హార్స్పవర్ కానీ 1 హార్స్పవర్ మోటార్ కానీ ఏ మోటార్లు అయినా రిపేర్ చేస్తాడు నా ఫ్రెండు. చాలా నీట్గా చేస్తాడు. చాలా మంది రైతన్నలు వేరే చోట చేయించుకొని అది కొద్ది రోజులు ఆడి మళ్ళీ రిపేర్ రావడం ఇలా జరుగుతూ ఉంటుంది. అలా జరగకోకుండా బాగా నీట్గా నిదానంగా కానీ బాగా నీట్గా చుడతాడు. వైరింగ్ పని కానీ ఏదన్నా కానీ పర్ఫెక్ట్ ఉంటుంది పని. చాలా నీట్గా చేస్తాడు నా ఫ్రెండు. చూడండి, ఇది 7.5 హార్స్పవర్. చాలా వైరింగ్ కూడా బాగా నీట్గా నిబ్బరంగా నిదానంగా కానీ బాగా చేస్తాడు. రైతన్నలు ఇబ్బంది పెట్టాడు. డబ్బులు కూడా ఎక్కువ తీసుకోడు. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినాడు నా ఫ్రెండు. అందువల్ల ఒక రైతును ఇబ్బంది పెట్టాడు. డబ్బులు కూడా ఎక్కువ తీసుకోడు. చాలా నీట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది పని. సో రైతన్నలు ఎవరన్నా కానీ తాడేపత్రి సైడు ఏ ఊరిలో పల్లెలలో కానీ ఎక్కడన్నా కానీ మీరు ఇక్కడికి వచ్చి చేయించుకోండి, మీకు అర్థమవుతుంది. సెకండ్ హ్యాండ్ మోటార్లు పంపులు కూడా ఉన్నాయి ఇక్కడ. మీకు ఎవరికైనా కావాలనుకుంటే మా ఫ్రెండ్ స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది. పేరు ఖలీల్ బాషా. దీని షాప్ అడ్రస్ వచ్చేసి తాడేపత్రి ఎల్లనూరు రోడ్డు ఆశ హాస్పిటల్కి ఎదురుగా ఉంది అన్న ఆ షాపు. ఎస్కే మోటార్ షాపు. చూడండి ఎంత నీట్గా చుడుతున్నాడో. పని పర్ఫెక్ట్గా ఉంటుంది అన్న. వైరింగ్ పని కానీ మోటార్లు బస్సులు పోయినా ఏం పోయినా కూడా నీట్గా చేపిస్తాడు. సో రైతన్నలు ఇబ్బంది పడకూడదని నేను ఈ వీడియో చేయడం జరిగింది. చాలాసార్లు చేయించుకొని ఉంటారు. 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి రిపేర్ వస్తుంటాయి మోటార్లు. ఆ రిపేర్ రావడానికి కారణం లోపల వైరింగ్ సరిత కూర్చోకపోవడము, సెట్టింగ్ బాగా కూర్చోకపోవడం, అట్లా ఆ విధంగా ఉంటుంది. అందువల్లనే మీకు మోటార్లు రిపేర్ వస్తుంటాయి. పర్ఫెక్ట్గా నీట్గా బాగా వైరింగ్ మట్టుకు షార్టేజ్ కాకుండా నీట్గా చేస్తాడు. ఖలీల్ బాషా పేరు. చూడండి, టేప్ వేసి పచ్చిలబ్బర్ వేసి బాగా నీట్గా చుడుతున్నాడు. చాలా ఓర్పున్న మంచి. దయచేసి రైతన్నలు ఒకసారి వచ్చి చేయించుకోండి, మీకు అర్థమైపోతుంది వేరే చోటకు ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉండేదో తాడేపత్రిలో. సో మా వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి రైతన్నలు. ఓకే, నమస్తే అన్న.